యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నిజంగా అన్బిలీవబుల్గా ఉందన్నమాట. ఇది మీ ఫస్ట్ టైం సినిమా అంటే నమ్మశక్యంగా లేదు, బట్ యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. టీజరే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే రేపు సినిమా వెండి తెర మీద ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బోలెంత మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీకోసం వెయిట్ చేస్తారు ఫర్ ష్యూర్. అండ్ ఎస్, ఓవర్ టు అవినాష్ గారు, డైరెక్టర్ అండ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. స్వామిశరణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన నా అన్న మంచు మనోజ్ గారికి, మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయండి. అది జస్ట్ ఒక 5 నిమిషాలు టపటపా చెప్పేస్తాను మీకు, అది చెప్పేసి ఆపేస్తా. ఫస్ట్ కారణం, ఒక వ్యక్తి కళ 60 ఏళ్ళగా తప్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఆయన అవుదాం అనుకున్నాడు, కాలేకపోయాడు. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ని చేస్తా అని తిరిగేవాడు. తదాస్తు దేవులు విన్నారేమో. హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నా. అక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నారు మా నాన్న అక్కడ. థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకా రెండో కారణం వస్తే, అందరు చెప్తున్నట్టు ఒక 2 years కష్టం అందరం పడ్డామండి. నేను ఒక్కడిని కాదు, ప్రతి ఒక్కరు పడుతూనే ఉన్నాం. కానీ ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పడుతూ ఉంటారు కదా, 1 year 2 years 6 ప్యాక్లు 8 ప్యాక్ల కోసం. నాకు సినిమా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక 5 సినిమాలకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ, టెర్రిఫిక్ రైటింగ్ అసలు. నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే నాకు తెలియదు, నేను వర్క్ చేసిన 2-3 రైటర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్కి వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి,